అల్లు వారి సినిమాకి ఎంత సీన్ ఎందుకన్నా తమ్మునేలు చూసి అల్లు అర్జున్ అభిమానులు కోపం రావచ్చు. కానీ వాస్తవానికి మనం ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన పోకడ మీద చర్చ చేస్తున్నాం. 400, 800, ₹1000 టిక్కెట్లు పెట్టేసి విపరీతమైన హైప్ ఇచ్చేసి సినిమాని రిలీజ్ చేసి సామాన్య ప్రేక్షకుడు తొలి రోజుల్లో ఆ సినిమాని చూడాలి కానీ అంత విపరీతమైన పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు సినిమా వాళ్ళు. మామూలుగా సినిమా కూడా ఒక ప్రొడక్ట్, అది కూడా ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాలి. భారతదేశంలో ఏ ప్రొడక్ట్ అయినా సరే అమ్ముకోవాలంటే తయారీదారుడు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు ఫిక్స్ చేసుకోవడానికి వీల్లేదు. అందుకే ప్రభుత్వం ఎంఆర్పి అనేది ఒకదాన్ని తీసుకొచ్చింది, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. అంటే వాడు ఎంత తయారీకి ఎంత పడిందో దాని మీద వాడు మ్యాక్సిమం ఎంత లాభాలు వేసుకోవచ్చు అని ప్రభుత్వం నియంత్రిస్తుంది. అలాంటి నియంత్రణ అనేది లేకుండా సినిమాలు ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకమైన రేటు విధించడం అనేది కరెక్ట్ కాదని ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చ. కేవలం జన సైనికులు మాత్రమే వేస్తున్న ప్రశ్న కాదు, చాలామంది సినిమా అభిమానులు కూడా. మామూలుగా బాహుబలికి చాలా రేట్లు నిర్ణయించారు కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. బాహుబలి లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాలు, అంటే ఎక్కువ ఖర్చు పెట్టాము, గ్రాఫిక్స్ ఉన్నాయి, అది ఇది అని వాళ్ళు చెప్పారు. సో అంత భారీ ఎత్తున ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ కోసం ప్రభుత్వాన్ని అడిగారు. అది ఒక పెద్ద ఎక్కువ రేటు వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అల్లు అర్జున్ సినిమా ఆల్రెడీ పుష్ప రిలీజ్ అయింది, పుష్ప 2 ఇది. దాంట్లో ప్రత్యేకంగా ఎక్కువ ఖర్చు పెట్టి ఏదేం లేదు, అది మామూలుగా మిగతా వాటితో పాటు వచ్చే సినిమా లాంటిదే. దానికి విపరీతమైన హైప్ ఇచ్చి మామూలు ప్రేక్షకుడికి అందరినీ రేట్లు పెట్టడం ఏంటి? ఒక చట్టం అనేది ఒకటి ఉంది కదా, థియేటర్లో ఇంత రేట్లు ఉండాలి అని కలెక్టర్ అదుపులో ఉంటుంది, ప్రభుత్వంలో చట్టంలో ఉంటుంది. కానీ ప్రతి సినిమాకి ఈ రకమైన హైప్ ఇస్తే అది కరెక్ట్ కాదు. కేవలం వాళ్ళు ప్రజల నుంచి ఈ యొక్క ఆకర్షణ చూపించి ఎక్కువ డబ్బు తీసుకోవడానికి మాత్రమే ఇది చేస్తున్నారని చెప్పేసి సాధారణ ప్రజల ఆలోచన. బెనిఫిట్ షోలని పెట్టి 800, ₹1000 పెడుతున్నారు. ఇంతకుముందు బెనిఫిట్ షోలు అనేవి ఏదో ఒక స్వచ్ఛంద సంస్థలకి సహాయం కోసం చేయడం అనేది కరెక్ట్గా ఉండేది. కానీ ఇది కేవలం తీసిన సినిమాకి 2-3 రోజుల్లోనే వందల వేల కోట్ల రూపాయలు పోగేసుకోవాలన్న ఆలోచనతో చేస్తున్న కార్యక్రమే తప్ప ఇది సినిమా రంగానికి ఏమాత్రం ప్రయోజనకారి కాదు. కొంతమంది ఆర్టిస్టులకి దేశవ్యాప్తంగా వచ్చిన కొన్ని సినిమాల హైప్ను ఉపయోగించుకొని మిగతా సినిమాలకు కూడా డబ్బు చేసుకోవాలన్న ఆలోచనే. దీనివల్ల పరిశ్రమ పెద్దగా బాగుపడేది, పరిశ్రమలో ఉన్న ఉద్యోగాలు పెరిగేది ఏమీ ఉండదు. ఒకసారి దీని మీద చర్చ రావడం అనేది చాలా అవసరం.